తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో భారతదేశం విలీనమైంది. కానీ ఆ విలీనమైన తర్వాత ప్రధానంగా వచ్చిన సమస్యల్లో మొట్టమొదటి సమస్య ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ సమస్య. కానీ ఆ నిరుద్యోగ సమస్యని గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా నిరుద్యోగులకు బాధనే మిగులుస్తున్నాయి, నిరుద్యోగులకు ఆత్మాభిమానం లేకుండా చేస్తున్నాయి. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే గతంలో అనేక సార్లు మా లైబ్రరీలోకి వచ్చి మా స్టడీలకు వచ్చి కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మీకు వస్తేనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ తీరా చూస్తే ఈరోజు 1,80,000 మాత్రమే ఖాళీ ఉన్నాయి. అంటే మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి పాత అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు రాసిన ఉద్యోగాలను పత్రాలు ఇచ్చి వాళ్ళ లెక్కలు వేసుకుంటున్నారు. ఏదైనా చట్టం ఉంటే చట్టం పాస్ అయిన తర్వాత ఆ చట్టం యొక్క విలువ ఉంటుంది. కానీ చట్టం రాకన్నా ముందే ఆ చట్టంకి సంబంధించిన విలువ లేకుంటుంది. ఆ తర్వాత ఒకసారి మనం గమనిస్తే ఒక మంత్రి 50,000 ఒక ముఖ్యమంత్రి 60,000 ఇంకో మంత్రి 70,000 ఇంకో మంత్రి 1,00,000 అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. నిరుద్యోగుల పైన అనునిత్యం వీళ్ళ దాడి జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు అడుగడుగున దాడి జరుగుతుంది. నిరుద్యోగుల వైపున, నిరుద్యోగుల విధానాలపైన దాడి జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా పోలీసులచే అణచివేత గురి చేస్తున్నారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటామన్నా పోలీసులచే అణచివేత గురి చేస్తున్నారు. ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటామన్నా పోలీసులచే ఈ ప్రభుత్వం అణచివేత గురి చేస్తుంది. కానీ దయచేసి మీకు ప్రభుత్వానికి మేము కూడా మీ బిడ్డలమా మీ శత్రువులమా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలి. మీ బిడ్డలమా మీ శత్రువులమా అనేది మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. శత్రువులా మీ బిడ్డలమా మీరే స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామా బంద్ చేస్తామనేది మేము అప్పుడు తెలుసుకుంటాం. ఈరోజు ప్రధానంగా చెప్తే గ్రూప్ 1ని కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మళ్ళీ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ డివిజన్ బెంచ్కి టీజీపీఎస్ని అడ్డు పెట్టుకుని వెళ్తున్నారు. టీజీపీఎస్లో పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ లేదని చెప్పేసి కోర్టు చెప్పినా కూడా మళ్ళీ వెళ్ళి ఆ యావత్ తెలంగాణ నిరుద్యోగుల పైన ఉద్యమమే చేస్తున్నారు. మేము ఉద్యమం చేస్తే మా పైన మీరు యుద్ధం చేస్తున్నారు. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ లీడర్లను హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈ వేదిక నుంచి. మీరు గనక ఇప్పుడే గ్రూప్ 1ని మా పైన యుద్ధం చేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కోకుండా మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహించాలి. ప్రిలిమ్స్ నిర్వహించకుండా ముందే GO 29 రద్దు చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రావడం ఇదొక్క రోజు వచ్చిపోవడం కాదు. ప్రతిరోజు మా ఎంబడి ఉండాలి, ప్రతి సమస్య పైన మా ఎంబడి ఉండాలి. GO 29 రద్దు చేయాల్సిన విషయం వాళ్ళ పైన ఉంది. దానిపైన కూడా ఫైట్ చేయాలి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు రద్దు చేసింది GO 29, GO 46, GO 108. ఈ 3 జీవోలను ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. దానికోసం మా ఎంట ఉండాలి. ఈరోజు ఆహ్వానించడం ప్రతిరోజు కూడా మా ఎంట రాజగోపాల్ అన్న మా ఎంట ఉండాలి. అట్లా ఉంటేనే ఆ రోజు మేము ఆహ్వానిస్తాం. మా ఎంట ఉండని భరోసా ఇచ్చిండు. మా ఎంట ఉంటాడా లేదని 50,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేరు దాని గురించి? 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అదంతా కూడా నేను ఎప్పుడు చెప్తున్నాం. మేము మాకు 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఓన్లీ పత్రాలు మాత్రమే ఇచ్చిండ్రు. మాకు ఇచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఓన్లీ పత్రాలు మాత్రమే మాకు ఇచ్చిండ్రు. నోటిఫికేషన్ లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంట 4 నోటిఫికేషన్లు. ఇచ్చిన 4 నోటిఫికేషన్లలో ఒకటే నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చింది. 5,900 కలిపినటువంటి డిఎస్సి మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఇంకా 3 నోటిఫికేషన్లు రిజల్ట్ రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత 11,600 పోస్టులు మాత్రమే రిలీజ్ చేసిండ్రు. మిగతా 5,600 పోస్టులకు ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. మాకు 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం. అందరికీ నమస్కారం. నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి పూటకో మాట గడియకో మాట మాట్లాడుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఖాళీలు గుర్తించారు, దానికి ఆర్థిక శాఖ నుంచి ఎన్ని క్లియరెన్స్ తీసుకొచ్చారు, దాని తర్వాత వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫస్ట్ స్పష్టం చేయాల్సింది. కానీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ ప్రభుత్వానికి తగదనేసి మేము నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా పోస్టులు ఇప్పటికీ ఇంకో 6 నెలల దాకా
ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రంలో కనబడతలేదు. ఎందుకంటే దాదాపు 22 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలో, కానీ ఒక్క ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించలేదు ఈ ప్రభుత్వం. దాని ప్రకారం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరుద్యోగులపైన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు 2 ప్రమోషన్లు పోయినాయి. దాదాపు డిఎస్సిలో పోయిన సంవత్సరం డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా 22,000 ప్రమోషన్ అని చెప్పేసిరు, అదొక నోటిఫికేషన్ ఇచ్చిరు. దాని ద్వారా కూడా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 22 ఖాళీగానే ఉన్నాయి. మళ్ళీ మొన్న కూడా 4,500 డిఎస్సి పోస్టులను కూడా మళ్ళీ భర్తీ చేసి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశారు. అదేవిధంగా 2 నోటిఫికేషన్లు అయినాయి. మరి నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తూ ఉన్నారు? మీ జీవో ప్రకారం చూసుకున్నా కూడా 70% ప్రమోషన్ పోతే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిందే కదా. అవి కూడా ఖాళీలు ఉన్నాయనేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి కదా. మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తలేరు? అదేవిధంగా జీపీఓలకు సంబంధించింది కూడా దాదాపు 10,954 పోస్టులను కూడా మీరు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నారు. మరి దానికి ఎందుకు భర్తీ చేస్తలేరు? అంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదా? అదేవిధంగా ఎస్ఐపిసికి సంబంధించి కూడా 20,000 పోస్టులు కూడా ఖాళీలోనే ఉన్నాయి. అదేవిధంగా మన గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 ఎందుకు భర్తీ చేస్తలేరు? మీరు గ్రూప్ 1కి సంబంధించి కేసులో పెండింగ్ ఉంది, అది తేలేది కాదు, చేసేది కాదు. మీరు చేసేది ఏదో మీరు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఎటువంటి అడ్డంకులు లేని గ్రూప్ 2, గ్రూప్ 3 ఎందుకు దాకా భర్తీ చేస్తూ ఉంది? అంటే నిరుద్యోగులపై మీకు చిత్తశుద్ధి లేదనే విషయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం తరపున వచ్చి ఉంటారు కావచ్చులే, కానీ ఆయన ఒక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే. దానికి తగ్గట్టు ఆయన పరిధిలో ఎంత పరిధిలో మాట్లాడాలో ఆ పరిధిని బట్టే మాట్లాడారు. కానీ నిరుద్యోగులకు పూర్తి భరోసా కల్పిస్తారనేది మాకు ఇంకా నమ్మకం కుదరాలంటే నిజంగా ప్రభుత్వం వారధిగా వెళ్తామన్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని మీరు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరిస్తేనే మేము నమ్ముతాం. ఇదే మాట చెప్పారు మీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడారు, మరి అట్లానే పోయింది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఉమ్మడి నల్లగొండకి సంబంధించి ఒక 2 కళ్ళు లాంటి వాళ్ళు 2 అన్నదమ్ములు. కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజగోపాల్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా వాళ్ళ నల్లగొండ నుంచి రాష్ట్రంలో కూడా చాలా వరకు అలా ఉంది. కాబట్టి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం వినకపోతే మమ్మల్ని ఢిల్లీ దాకా కూడా తీసుకుపోయే ఆలోచన రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఉందేమో, మరి అది తెలుసుకోవాలి. మరి రేపు ప్రభుత్వంతో వాళ్ళు మాకు సయోధ్యం కుదరకపోతే మరి ఢిల్లీ స్థాయిగా కూడా మీరు తీసుకుపోవాల్సిన అవసరం కూడా రాజగోపాల్ రెడ్డి గారి మీద ఉందనేసి కూడా మేము రాజగోపాల్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం చెప్పింది. అసలు ఇది ఎంత విడ్డూరం అంటే తెలంగాణ ప్రజలను నిర్బంధంలో పెట్టి, తెలంగాణ నిరుద్యోగులను నిర్బంధంలో పెట్టి, అందరినీ కూడా నిర్బంధంలో పెట్టి ఈరోజు ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రకటించడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ మోసాలు ఫస్ట్ నుంచి మనం గమనిస్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అక్కడ మోసం చేసిర్రు. మేము 60,000, 50,000, 70,000, 1,00,000 వేలం పాటలతో అయిపోయింది. ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా వాయిస్ మేము ఎన్ని రకాల ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మాకు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు. సో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని కలవడం జరిగింది గత వారం క్రితం. కలిస్తే ఆయన వచ్చి మీ సమస్యలపైన నేను పోరాడతా వస్తా, మీకు ఒక భరోసాని ఇస్తా అని చెప్పేసి ఈరోజు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడిండు. ఇంకా పూర్తి విషయాలు మాట్లాడండి మాకు అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా మాట్లాడి మాకు ఇంకా గట్టి భరోసాని ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఈరోజు అడుగడుగున ఇక్కడికి వద్దామంటే దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో పోలీసుల యొక్క నిర్బంధం ఉంది. వ్యాన్లు పెట్టిర్రు. ఎందుకోసం పెడుతున్నారు మీరు ప్రజాపాలన అని చెప్పేసి? ఈ పోలీస్ పాలన ఎందుకు తీసుకొస్తుర్రు మీరు? ఇప్పుడు చూడండి, మన గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కోర్టు తీర్పులో ఏముందంటే టీజీపీఎస్సీ పారదర్శకంగా నిర్వహించలేదని చెప్పింది. అంటే మీరు ఏం చెప్పారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రక్షాళన చేస్తే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇక్కడ మీరు పోస్టులు అమ్మిర్రు. అమ్మబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒరిజినల్ చదివిన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ విషయం ఏంటంటే నిజంగా చదువుకున్న అభ్యర్థులకు నష్టమే, మాకు నష్టమే. మీరు దీన్ని రీప్రిజెన్స్ పెడతారా, రీమెయిన్స్ పెడతారా, లేదా రివాల్యుయేషన్ చేస్తారా? ఒక క్లారిటీ లేదు ఇంతవరకు కూడా. అంటే మా నిరుద్యోగుల్ని ప్రతి చోట ప్రతివేళ మీరు మా గొంతులు అణచివేస్తున్నారు. ఇంకెంతకాలం ఇది నిర్బంధాలు? తెలంగాణ యొక్క మోటోనే ఇది కదా, నీళ్లు నిధులు నియామకాలు కదా. నియామకాలకు ఎందుకు నింపరు మీరు? సో ఇకనైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆ గ్రూప్ 1 అయినా క్లారిటీ తీసుకొచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ల పైన కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన బ్రదర్.